కొనుక్కున్నారు. ఇది చట్ట విరుద్ధం, కొనుక్కోవడానికి లేదు. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు డైవర్ట్ చేయడం అనేది ప్రొహిబిటెడ్. ఒకవేళ మనం చీటీ పాడుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన షూరిటీలు మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టాలి అన్నది యాక్ట్. ఆ యాక్ట్ బ్యాడ్ లా అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటాం. వాళ్ళు అనే ఒక మాట ఏంటంటే, మేము ఎవరికి కూడా ఎప్పుడు ఏ రూపాయి ఎగ్గొట్టలేదు, ఎగ్గొట్టకుండా మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎలా అడుగుతారు. కానీ యాక్ట్లు అలా ఉండవు. యాక్ట్లు అనేవి అందరికీ వర్తించాలి. లేకపోతే కాకినాడలో ఈ మధ్య జరగటం ఏంటి, మొన్న ఇక్కడ సీతారామం దగ్గర ఏదో ఊరిలో వచ్చి చెప్పారు, ఒక చిన్న విలేజ్లో 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు. తెలిసి వచ్చింది మీకు, అందరికీ తెలిసి ఉంటుంది. 3 కోట్లు చిన్న విలేజ్లో. ఎందుకంటే ఆ ఊరిలో ఆయన పెద్ద ఆయన, అందరికీ నమ్మకం ఉంది, ఏదో హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాడా, మీకు అందరికీ కూడా రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తాను, మీకు బ్యాంకులో వేసుకుంటే 6%, 8% వస్తుందంటే, ఆయన పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీ, బాగుందని చెప్పి 3 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ వ్యాపారం దెబ్బతింది. ఈ ఆస్తులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి, అయిపోయింది. రోడ్డు మీద ఎక్కి ఎవరిని అడుగుతారు? ఇలా తెలిసి వెంటనే ఇలా కలెక్ట్ చేస్తున్నట్టని తెలియగానే అరెస్ట్ చేసేలాగా చట్టాలు తయారు చేస్తారు. ఈయన చాలా గొప్పవాడిని, నేను నాకు ఈనాడు పేపర్ ఉంది కాబట్టి నా జోలికి ఎవరు రారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. దాన్ని అడ్డం పెట్టుకుని మీరు కేవలం మీరు ఆ పేపర్ అనేది మీతో ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మీ జోలికి రావడానికి ఎవరికైనా భయం, పేపర్లో ఏం రాస్తారో అని. సో ఈవేళ అది బయటపడింది. ఈ బయటపడడం అనేది చాలా మంచిది. నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ రామోజీరావుకి ఎంత సన్నిహితమైనా, రామోజీరావు గారు ఇవాళ లేరు, కానీ ఆ హెచ్యుఎఫ్ అలా ఇంటాక్ట్గా ఉంది. కాబట్టి మీరు కరెక్ట్గా వాట్ ఈజ్ లా అన్నది అక్కడ చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టినటువంటి కేసుల్లో కూడా పిలిచి తెప్పించుకుని, ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి కొట్టేయాలి, మీరు పెట్టిన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేసి, జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ మీరు కొట్టేసి, ఇది కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనేగా మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పులు అని చెప్తున్నప్పుడు మీరు అవే తప్పులు చేయొద్దు. రేపు రాబోయేటువంటి వాయిదాలో మీరు నెక్స్ట్ వేశారు, ఎప్పుడు సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 11 నాటికి 2 వారాల టైం ఇచ్చారు. కాబట్టి 2 వారాల్లో ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారికి అక్కడ ఉన్నటువంటి యథార్థ పరిస్థితి, వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్ అన్నది ఒక అఫిడవిట్ ద్వారా ఫైల్ చేయమని కోరుతున్నాను. ఇంకొకటి, నేను కేసీఆర్ గారిని అడిగాను, ఆయన సీఎంగా ఉండగా. కేసీఆర్ గారు వేస్తా అన్నాడు. నాకు తెలియదు, ఈ కేసు అంతా నాకు తెలుసు అన్నాడు. అంటే పోనీ ఆయనకు అనుకూలంగా ఏంటి అన్నాను. అప్పుడు ఇంకా సుప్రీంకోర్టు, ఇంకా హైకోర్టుకి రాలే, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇది ఇవ్వలే అన్నాడు. డెఫినెట్గా వేస్తాను, నేను ఎందుకు వేస్తాను, రూల్ ఏది ఉంటే అదే వేస్తాను, కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా ఏం మాట్లాడుతాను అన్నాడు. అదేనండి, మీకు ఎలా వేసినా నాకు అభ్యంతరం లేదు, కేసులో ఏంటి ఆయన వేయలే, ఆయన ఎఫిడవిట్ వేయలేదు. రామోజీరావు గారు వేసినటువంటి కేసులో మాత్రం ఒక ఎఫిడవిట్ వేశారు. రామోజీరావు గారు కింద కోర్టులో ఏదో చిన్న తేడా వచ్చింది ఆ తీర్పులను, ఆ తేడా తప్పని చెప్పి ఒకటి కోర్టులోకి వేసేశారు. ఆ కేసులో మాత్రం ఆయన ఒక ఎఫిడవిట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున వేశారు, కానీ నేను వేసిన కేసులో వేయలేదు. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా అయినా ఆయన కూడా వచ్చి ఈ కేసులో రావటం, ఇంప్లీడ్ అవటం, దానివల్ల కొంత బలం వచ్చింది. ఎందుకంటే ఆయన పెద్ద ప్లేడర్ని పెట్టగలిగారు, పెద్ద ప్లేడర్ వచ్చాడు. కానీ యాక్చువల్గా టైంకి ఈ తీర్పు అక్కడి నుంచి రిమాండ్ అయ్యే టైంకి ఎవ్వరూ ప్లేడర్లు ఎప్పి రావడానికి కూడా సిద్ధపడాలి. సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్స్ ఎవ్వరు కూడా ఆంధ్ర గవర్నమెంట్ తరఫున రామోజీరావు గారికి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరు రాలే, అందరినీ ట్రై చేశారు. చివరికి నిరంజన్ రెడ్డి గారు, ఆయన సీనియర్ అడ్వకేట్,